ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చల్లగా చనిపోయి కూతురుగా నీ కడుపున పుట్టాలన్నా నాకు అదృష్టం లేకుండా జాను అలా అనకూడదు. చెల్లివైనా కూతురువైనా నాకన్నీ నువ్వే. నువ్వు అమ్మవైతే నాకంతే చాలు. నువ్వు సంతోషంగా ఉండాలి. వివేక్, ఆయనకి ఫోన్ చేసావా? సర్జరీకి ముందు ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. అన్నయ్య పెదనాన్న ఇంటికి వెళ్ళిపోయారంట వదిన. అవునా? ఈవెంట్లో ఏ ప్రాబ్లం అవ్వలేదుగా? ఆయన బానే ఉన్నారు కదా? ఎలా ఉన్నాడో ఇంటికి వెళ్తేనే కదా తెలిసేది. మామ్, చిన్నత్తయ్య గారు, ఏమైందో చెప్పండి. ఏం లేదు లక్ష్మి, అరవింద్ అక్క ఇంటికొచ్చిందంట. ఏంటి, అరవింద్ అత్తయ్య గారు వచ్చారా? నేను వెంటనే అత్తయ్య గారిని చూడాలి. ఇంటికి వెళ్దాం. లక్ష్మి గారు, మీరు ఈరోజు ఇక్కడే ఉండాలి. నేను బానే ఉన్నాను డాక్టర్ గారు. మా అత్తయ్య గారు చాలా రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. నేను వెళ్ళి తీరాలి. సరే, వెళ్ళండి. మాక్సిమం రెస్ట్ తీసుకోండి. కానీ మీ సిస్టర్ ఈరోజు రేపు మా అబ్జర్వేషన్లో ఉండాలి. తనని రేపు డిశ్చార్జ్ చేస్తాం. సరే డాక్టర్ గారు. వివేక్, నన్ను ఇంటికి తీసుకెళ్ళవా? సరే వదిన. పదండి, నేను కూడా వస్తాను. డాక్టర్ గారు, మా కోడలు జాగ్రత్త. అక్క, అరవింద్ అత్తయ్యని అడిగానని చెప్పు. నువ్వు జాగ్రత్త. పద. రండి వదిన. ఎవరు లేరంటే డాడ్, లక్ష్మి, వివేక్, డాడ్. డాడ్, మామ్, మామ్, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు? డాడ్, అమ్మ వచ్చినట్టు కనీసం నాకు చెప్పలేదేంటి? ఏంటి అలా ఉన్నారు? ఏం జరిగింది? చెప్పండి డాడ్. అవును, లక్ష్మి ఎక్కడ? జానుకేదో అయిందని తనను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు కదా, వాళ్ళు ఇంకా రాలేదా? డాడ్, జాను ఓకే కదా? తనకేం కాలేదు కదా? అత్తయ్య గారు, లక్ష్మి, ఏమైంది? అది అత్తయ్య గారు. ఏం జరిగింది లక్ష్మి? జాను కదా ఒంట్లో బాలేదన్నారు, నీకేమైంది? చెప్పు లక్ష్మి, ఏం జరిగింది? నేను చెప్తానక్క.
జాను గర్భసంచి చెడిపోయిందంట. ఇక తనకి పిల్లలు పుట్టరంట. ఆ గర్భసంచి తీసేశారు. చెల్లిని ఎలాగైనా తల్లిని చేయాలని ఈ లక్ష్మి తన గర్భసంచిని జానుకి దానం చేసింది. ఏంటి లక్ష్మి, దేవయ్య అని చెప్పేది నిజమా? నువ్వు నీ గర్భసంచిని డొనేట్ చేశావా? మా కాపురం నిలబెట్టడం కోసం, మాకు పిల్లలు పుట్టడం కోసం వదిన అంత పెద్ద త్యాగం చేసింది. ఎంత పని చేశావు లక్ష్మి? ఎవరిని అడిగి ఈ పని చేశావు? మిత్రకి చెప్పావా? మీ మావయ్య గారికి చెప్పావా? పోనీ నాకు చెప్పావా? ఎందుకు ఇలా చేశావు? గర్భసంచిని దానం చేసే రైట్ నీకెవరిచ్చారు? ఎందుకంత ఆవేశపడతావు అరవిందా? లక్ష్మి చేసింది మంచి పనే కదా. ఏంటండి మంచి పని? గర్భసంచిని ఇస్తే తనకి మళ్ళీ పిల్లలు పుట్టరు కదా. మాకు మళ్ళీ పిల్లలు ఎందుకు మామ్? జున్ను లక్కీ ఉన్నారు కదా. పెళ్ళై ఇన్నాళ్ళైనా మాకెందుకు పిల్లలు పుట్టలేదని నేను జాను హాస్పిటల్కి వెళ్ళాం పెద్దమ్మా. ఆ రోజు జానులో ప్రాబ్లం ఉందని చెప్పారు. కానీ వీడు ఆ రోజు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టి తనలోనే లోపం ఉందని నాటకాలాడాడు. ఈ రోజే అసలు విషయం తెలిసింది. ఈ విషయం లక్ష్మికి ముందే తెలిసినా తను కూడా నిజాన్ని దాచిపెట్టింది. ఈ రోజు తన గర్భసంచి చెల్లెలకి ఇచ్చేసింది. నా చెల్లెల కోసం తప్పలేదు అత్తయ్య గారు. అప్పటికి ఆయనకి నేను ఫోన్ చేశాను. ఆయన బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.